దిస్ ఈజ్ సుధీర్. వెల్కమ్ టు శైలేష్ గార్డెనింగ్. వాళ్ళు వచ్చి మనం పసుపు ముగ్గు పెట్టుకుందామండి. ఈ లాస్ట్ ఇయర్ మన 2 years నుంచి వస్తున్నాయి. ఫస్ట్ మనకి ఇచ్చినప్పుడు 1/2 kilo ఇచ్చారు ఒకళ్ళు, అవి 5 kilos అయినాయి. 5 kilosలో మనం నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే యూజ్ చేసుకున్న తర్వాత 10 kilos వచ్చినాయి. 10 kilos పైన వచ్చినాయి. కొన్ని మన ఇంట్లో యూజ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ కొన్ని పెట్టుకున్నాం. ఇప్పుడు రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి 9 months క్రాప్ ఇప్పుడు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఆల్రెడీ డ్రిప్ వేసాం కదా మొక్కలకి, మన ఫ్రూట్స్ చెట్లకి. దాని మధ్యలో వస్తూ ఉంటాయి. ఒక అడుగుకి ఒక మన హోల్ ఉంటుంది. ఒక్కొక్క హోల్ దగ్గర ఒకటి పెట్టుకున్నాం అనుకోండి, అయ్యే పెరుగుతూ ఉంటాయి. బాలసుబ్రహ్మణ్యం తేజు చిన్న పలుకు తీసురామా. ఇక్కడ ఏమండి ఏమండవు, మీది అయిపోయింది కదా, వెళ్ళిపోయి ఆవులు 2 తీసుకొచ్చా, 3 తీసుకొచ్చేయండి, ఒకేసారి తీసుకొచ్చేయండి. తీసుకెళ్ళండి, ఒకవేళకి ఒక ఆవు ఎత్తే అది తీసుకొస్తారు. మనం లాస్ట్ వీక్ అండి సేలం వెళ్ళాము. ఆ పక్కన వచ్చి ఏర్కాడ్ అని ఉంటుంది. అక్కడ వచ్చి మేము చూసాము. అత్తిపల్లంలో వచ్చి మనకి ఒక రకంగా ఉంటాయి, ఒక గ్రీనిష్గా ఉంటుంది. అక్కడ అత్తిపల్లం చాలా పెద్దగా ఉంటుంది. అది బాగా కొనుక్కొని తింటున్నారు, అందుకని కావాలని తెచ్చుకున్నాము. ఇది ధర్మపురిలో కొనుక్కొచ్చుకున్నాము. ఇప్పుడు పెట్టుకుందామండి ఇది మనం. మనం ఇవాళ డ్రిప్ పెట్టుకున్నామండి మొత్తం నేను పెట్టిన చెట్లకి. సో దాన్ని మనకి ఎక్కడ కావాలంటే అక్కడ వాటర్ వస్తూ ఉంటాయి. రే ఉండరా, ఫ్రూట్స్ అన్ని కనెక్షన్ ఇచ్చుకున్న తర్వాత వెజిటేబుల్స్ కనెక్షన్ ఇచ్చుకున్నాము. మనకు తెలుసు 1 feetకి ఒక చాట నీళ్ళు వస్తూ ఉంటాయి. మనం ఏంటంటే 2 feetకి ఒక చాట మొక్కలు పెట్టుకుందాం. అంత బీరకాయ విత్తనాలు మా ఇంట్లో అని చెప్పి, బీరకాయ విత్తనాలు మా ఇంట్లో చూడండి. లాస్ట్ ఇయర్ కాసినాయి అని చెప్పి, లాస్ట్ ఇయర్ కాసినాయి 2. ఇదిగో బాదులు కదా, గోరు చిక్కుడుకాయ విత్తనాలు కూడా పెట్టాము. దాని అర్థం అయిపోయిందండి. వంకాయలు చాలా రోజు కొయ్యలేదు. ఇవన్నీ వచ్చి అన్నీ మా ఆంధ్ర నుంచి తెచ్చుకున్నాయి. చూసారా ఇన్ని కాయలు కాసినాయి. ఒక ఎదరికెళ్ళ కొంచెం కనపడుతుంది, గుత్తులు కనపడుతుంది. చూడండి ఎదురు కనపడుతున్నాయి. తెలియదు చేలో నీళ్ళేమో. వెళ్ళి చెప్పలేసురా, వద్దు పాములు పట్టండి, వెళ్ళి చెప్పలేసురా. ఉంటాయమ్మా ప్లీజ్ వెళ్ళమ్మా, రైట్ అయిపోయింది. చెప్పలేసురా వెళ్ళి. ఇగో ఇక్కడ వంకాయ ఉంది. వంకాయ ఇంకా ఇది మీ అమ్మ పాలు పోసి వంకాయ కూర వండమంటే పచ్చడి తప్ప ఏమీ లేదు. ఇంట్లో పాలు వండించుకొని కాయ 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 కాయ
మా చెట్టు వచ్చేస్తుందమ్మా. కోసేమ్మా నాన్న, చిన్నకాయలు కూడా కోసేనా? సరే. కేజీ కాయలు వదిలేసావు ఇక్కడ కింద ఓకే. కిందన్నీ కాయలే ఉన్నాయి. ఓకే, బీరకాయ దొరికింది లాస్ట్. బీరకాయల కోసం వెళ్ళామండి దొరుకుతాయని, కానీ బీరకాయ ఒకటి కూడా దొరకలా. ఇదిగోండి దోసకాయలు. ఒక బుడ్డి బీరకాయ దొరికింది అంతే. దాని